ఏపీ రాజధానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్లాన్ బి ప్రతిపాదనపై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. అదే సమయంలో లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా గతంలో ఏ స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడే స్టాండ్ తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు కోసం ఏ స్థాయికైనా వ్యాఖ్యలు చేస్తారా అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మావిగన్ అంశంపై ఒక తుగ్లక్ ఆలోచన, ఇది రాజధానిలో ఇష్టం వచ్చినట్టు మార్చడం అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? గతంలో ఇదే జయప్రకాష్ నారాయణ రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకునే అంశం అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు రాజధాని ఇష్టం వచ్చినట్టు మారిస్తే అది తుగ్లక్ చర్య అవుతుందని చెప్పి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై ఒక దుమారం రేగుతోంది. ఇందులో స్టాండ్ ఏం లేదు, రెండు ఉంటాయి స్టాండ్లు. ఒకటి సైడ్ స్టాండ్ ఒకటి ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఒకటి ఉంటుంది కదా. సెంటర్ స్టాండ్ ఏమో సైకిల్ తెలుగుదేశం, సైడ్ స్టాండ్ ఏమో కులం కమ్మ. ఇది తప్ప ఒక ఎజెండా ఇందాక లేదు. ఉపోద్ఘాతం లేడు, వ్యవస్థాపక అధ్యక్షుడే, పార్టీ అమిషుడు ఎప్పుడు చేతులు లేదు. వీళ్ళు కరెక్ట్ గా ఏంటంటే ఈ వెంకయ్యనాయుడు ఒకడు, ఈయనొకడు, నెక్స్ట్ అలా చాలువా కప్పుకొని తిరుగుతుంటాడు బేవర్స్ తిరుగులు. వీళ్ళు ముగ్గురు కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఏమైనా కష్టం రాగానే లటక్కని పారాచూట్ వేసుకుని దిగిపోతారు. ప్రపంచంలో వీళ్ళని మించిన మేత ఆవులు లేవని, భాషా కోవిదులు లేవని, ఎక్కడ లేని దిక్కుమాల ప్రవచనాలు చెప్తారు. ఈ జయప్రకాష్ నారాయణకు ఒక స్టాండ్ ఉండదు, అదే సైకిల్ స్టాండ్. అదే సైకిల్ అంటే టీడీపీ, అదే సైడ్ స్టాండ్ అంటే కలం కాదు కులం. కులం అంటే ఏంటి? చౌదరి. ఈ దౌర్భాగ్యం తప్ప ఒరిజినల్ ఎజెండా వల్లకాడు, అసెంబ్లీ సాక్షిగా పేలిన అసందర్భ పేలాపనలు, ఒక రాజధాని విషయంలో గతంలో మాడిన మాటలకి దేనికి ఒక క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు నా కులపోడికి ఎంత కష్టం వచ్చిందా, అయ్యి బాబా నా సైకిల్కి ఎంత కష్టం వచ్చిందా అని చెప్పగానే లటక్కని పారాషూట్ వేసుకొచ్చేసి అడ్డమైన ప్రవచనాలు చెప్తారు. అయ్యి బాబోయ్ మా కుల పెద్ద ఎంత బాగా చెప్పేశాడు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి తప్పని మాడించే వాళ్ళు చాలా మంది సన్నాసమేళ ఉన్నారు. అంచేది వీళ్ళకి జరుగుబాటు జరుగుతుంది. అంటే ఇక్కడ జయప్రకాష్ నారాయణ ఇప్పుడు కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏ ఇష్యూ వచ్చినా సరే ఈయన వెంటనే నేనున్నానంటూ ముందుకు రావడం, కొన్ని వ్యాఖ్యలు చేయడం. అంటే ఏమనుకోవాలి వీళ్ళంతా? ఒక ఈకో సిస్టమ్ ఏదైనా నడుస్తుందా తెలుగుదేశం పార్టీలో? చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయగానే, లేదా చంద్రబాబు నాయుడుకి ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదురు కాగానే మొత్తం 1 by 1 జయప్రకాష్ నారాయణ కానీ, వెంకయ్య నాయుడు కానీ, ఎవరో మన ఆంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు కానీ, వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరిగా తెరపైకి వస్తుంటారు. మెయిన్ కులం అండి. కులం అనే ఎజెండాతో ఉంటారు. మిగిలిన ఎవరికి కులాలు లేనట్టు వీళ్ళు ఒకరికే కులం అన్నట్టు ప్రదర్శిస్తూ ఉంటారు. మిగిలిన సమయానుగుణంగాను సందర్భానుచితంగా కులం కార్డుతో బయటికి రారు మిగిలిన పార్టీల వాళ్ళకి. అది వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. వీళ్ళు చేసుకున్న, మీకు అర్థమైందా? ఏ మొక్క లేని దగ్గర ఉమ్మెత పువ్వే మా పువ్వు మా వృక్షం టైప్ లో వీళ్ళని కాపాడుకుంటూ వచ్చే దగ్గర వీళ్ళ సామాజిక వర్గ పరిరక్షణకి వీళ్ళు కంకణాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. సీమ సిట్టుకుమని బాబాయ్ ఇదే పెద్ద పిడుగు పడిపోయింది మామిడి మీద అని చెప్పి గాబరా పడిపోయి ముందు వచ్చేస్తూ ఉంటారు. కానీ సీమ సిట్టుకుమని ఏంటి, పిడుగు పడ్డం రెండింటికి సంబంధం ఉండదు. ఎద్దినిందంటే దూడకట్టేసే బ్యాచీలు. అర్థమైందా? నీకు మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రం ఈ రోజు ఇలాగా 2 రాష్ట్రాలు ఇడిపోయి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి ఖర్చుది 10 ఏళ్ళు మేమే అని చెప్పి అవతల తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంత గడ్డి మనం తింటున్నాం. దానికి ప్రాథమిక బాధ్యత వహించి సిగ్గుపడి రాజకీయాలు ఇంకా మాట్లాడకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆర్తపల్లం పెట్టి ఉపరాష్ట్రపతి ఇచ్చిన తర్వాత ఈడ్చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. పక్కన లాఫింగ్ క్లబ్లు అలాంటివి ఏమంటే నవ్వుకుంటూ తిరుక్కో నువ్వు చేసిన పనికి రాష్ట్రాలు 2 ఎలా భ్రష్టు పట్టుకుపోయాయి అని. ఈ ఇచ్చిన దిక్కుమాల ఐడియాల వల్లనే ఇంట్లో ఈడ్చేసి రిటైర్మెంట్ తర్వాత కూడా కూర్చున్న తర్వాత వెంకయ్యనాయుడు గొర్రె కషాయం నమ్మినట్టు జయప్రకాష్ నారాయణ మాటలు నమ్మే పార్లమెంట్ వేదికగా మాట్లాడిన అసందర్భ పేలాపానికి ఇవాళ 2 రాష్ట్రాలు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి. వీళ్ళకి మధ్యలో ఈ సాల్వా కప్పుకొని మేధావులు ఆవులు గేదెలు అనుకుని తిరిగి ఇంకో దౌర్భాగ్యమైన బ్యాచ్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ అరికథ కాలక్షేపాలు చెప్పుకుంటూ సడన్ గా ధరంపౌడ దీక్షలు అన్నిటికీ నల్ల షర్ట్లు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని తిరిగాడు. మళ్ళీ కులం కార్డు కాపకం కానీ బీజేపీ లేదు, వాళ్ళకాడు లేదు, వశీనిపరతం లేదు. ఈ దైద్యానికి తోడు ఇంకో గరుడు పొలం ఉన్నాడు. వీళ్ళంతా కుల పెద్దలు. వీళ్ళు కుల గజ్జీలో మునిగి తేలుతో ఈ కుల కార్డుతో వాళ్ళ జీవితాలను, అంటే రాష్ట్ర జీవితాలని, ప్రజల జీవితాలను భ్రష్టు పట్టించడానికి తప్ప ఇంకేముండరు. ఇంత పెద్ద మేధావులు అంటారు కదా. ఓ ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ మీద అవగాహన లేకుండా చీఫ్ సెక్రటరీ స్థాయిని ఎలా పనిచేసాడండి ఆయన జయప్రకాష్ నారాయణ గారు?
ఇంత ఎక్స్చెక్కర్ కి మనం ఇంత లాస్ దగ్గర మోర్ దాన్ 54,000 crores ఆన్ డెట్స్ తీసుకొచ్చి రాజధాని కడుతుంటే తొగ్గులక రాజధాని, అల్లక్కడ రాజధాని, వంకాయ రాజధాని అని మనకెందుకండి ఇవన్నీ చెప్తాడు? రాష్ట్ర రాజధాని విషయంలో, గజెట్ విషయంలో ఈనాడు తాత్సారం మీద మాడతాడేమో అవడని చూస్తున్నా. రాష్ట్ర రాజధానికి నిధులు విభజన హామీ చట్టం ప్రకారం మన విభజనకి మన రాజధాని నిర్మించుకోవడానికి డబ్బులు వేసిన కేంద్ర దాని మీద ఏమైనా మాడతాడేమో చూస్తున్నా. చచ్చే రోజు అబద్ధాలని మమ్మల్ని మోసం చేసిన వెంకయ్యనాయుడు మాట్లాడలేకపోతున్నావు. విభజించిన తర్వాత రాష్ట్ర రాజధానికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? కాకుండా బాగా ఎవరో మీరంతా అసలు నాకు అర్థం కాదు. సరైన టైంకి వస్తారు పారాచూట్లు వేసుకుని. విమానం కూలిపోద్దని చెప్తే ఎవడైనా పారాచూట్ వేసుకుంటాడు, కానీ విమానం కూలిపోద్దామో అని ముందే ఊహించుకుని పారాచూట్ వేసి గింతేస్తారు. మా కులం అని. వాస్తవానికి వీళ్ళంతా ఉండేది హైదరాబాద్ లో, కానీ ఆంధ్ర రాజకీయాల్లో తరచూ జోక్యం చేసుకుంటుంటారు. ఉండేది హైదరాబాద్ లో, వీళ్ళకి కావాల్సిన రాజకీయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అప్పుడు మళ్ళీ మాడతారు. వీళ్ళు కూడా ఉండి హైదరాబాద్ లో ఉండి మాడతారు, కానీ మనం మాడితే తప్పు వస్తాం. చూసారా, కొనగానో దేవుడు కొట్టి బ్యాచ్లు ఉంటారు, దాని మీదే మాడతారు. అంతేకాని ఎవడన్నా విభజన హామీలో రాష్ట్ర రాజధాని నిర్మించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు వెంకయ్యనాయుడు మనం మోసం చేసాడని ఎవడన్నా మాట్లాడతాడేమో అని చూస్తున్నా. ముఖ్యంగా ఈ సాల్వ్ అవ్వడు, ప్రతి దగ్గర వాయినాలు తీసుకోవడానికి పోతాడు. ఎందుకు పోతాడో తెలియదు, ప్రవచనాలు ఇచ్చుకుని వస్తాడు. ఈ విభజన హామీలో బీజేపీ వాడిని కాకుండా వెంకయ్యనాయుడు మనం చేసిన మోసం అని మాట్లాడేమో అని ఎదురు చూస్తున్నా. ఒక్కరోజు మాట్లాడు. అంతే కదా సార్, ఆ రోజు నిలబడి మాడింది ఆయనే కదా. మిగిలిన వాళ్ళందరికీ నోర్లు పడిపోయి కదా. ఆ కేవీపీకి అయితే కాళ్ళకే తిమ్మిర్లు వచ్చాయి తెలీదు. పురంధేశ్వరమ్మ మౌన వ్రతాలు, ఈ దిక్కుమాల వ్రతాలని అప్పుడే జ్ఞాపకం వచ్చాయి రాష్ట్ర విభజన అప్పుడే వీళ్ళకి. ఇదే జయప్రకాష్ నారాయణ గతంలో అంటే ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు నాయుడు వశం చేసుకున్నప్పుడు పార్టీ గుర్తుపై కోర్టులో ఒక ఇష్యూ నడిచింది, కేసు నడిచినప్పుడు కూడా ప్రభుత్వం తరపున ఆయన వ్యవహరించి చంద్రబాబుకి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి ఇదే జయప్రకాష్ నారాయణ. వాళ్ళు చేసింది సార్ మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఆ సెట్ ఆఫ్ పీపుల్ లో అప్పుడు రామారావు గారు చౌదరి విషయం మర్చిపోతారు వీళ్ళు, తెలుసా మీకు? అవును, అంతే చెప్తారు మళ్ళీ పకోడీ కబుర్లు. రామారావు గారు కారు ప్రాబ్లం అయితే కొత్త కారుకి ఎన్ని డబ్బులు అవుతాయి కాబట్టి రిపేర్ చేయించండి నేను వాడతానని చెప్పి ప్రవచనాలు మళ్ళీ కుల ప్రాతిపదిక మాట్లాడే కుల పెద్దలే మాట్లాడతారు. కానీ రామారావు గారికి జరిగిన అన్యాయం మన వల్ల జరిగిందని మాత్రం ఒక్కరోజు మాట్లాడరు. అవును, అప్పుడు విలువలు, విశ్వసనీయత, వంకాయ కబుర్లు ఏమి ఉండవు అప్పుడు.